హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు అంటే ఇందులోకి పాలు కానీ ఇంకా వేరే ఏమీ యూస్ చేయకోకుండా ఒక ఐస్ క్రీమ్ చేశానన్నమాట. అంటే బనానా తోటి ఐస్ క్రీము చాలా టేస్టీగా ఉంది. అందులో హెల్తీగాను కదా బనానా. ఉట్టిగా ఇస్తే కొంతమంది పిల్లలు తినరు కదా, ఇలా ఐస్ క్రీమ్ రూపంలో ఇస్తే బాగా తింటారు. అందుకని ఇలా తయారు చేశాను. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉందన్నమాట. అసలు నేనే హాఫ్ మొత్తం తినేసాననమాట. అంత టేస్టీగా ఉంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దీన్ని. ముందుగా ఒక ఒక 2 అవర్స్ మనం ఒక 10 బాదాంలు, ఒక 10 జీడిపప్పులు నానబెట్టుకోవాలనమాట. కాజు, బాదం నానబెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులోకి ఈ నానబెట్టిన కాజు, బాదం వేసుకొని ఒక 2-3 టైమ్స్ ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా పాలు రెడీ అవుతాయి. ఇందులోకి పాలు వేయలేదు నేను, నీళ్ళు వేసాను కొన్ని. ఇలా పాలు రెడీ అవుతాయి కదా, కాజు బాదం పాలు రెడీ అవుతాయి. ఇందులోకి ఒక బనానా వేసుకున్నాను నేను. నా దగ్గర ఇప్పుడు ఈరోజు ఎక్కువ లేకుండా అనమాట బనానా ఇంట్లో, అందుకని ఒక్కటి ఉంటే ఒక్కదాంతో చేశాను. ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి బనానాని. ఇందులోకి నేను పాలు వాడట్లేదు, షుగర్ వాడట్లేదు అనమాట. చాలా హెల్తీ. ఇప్పుడు హార్లిక్స్ మనకి 5 రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా షాప్స్లో. ఆ 5 రూపీస్ ప్యాకెట్స్ తెచ్చుకొని ఒక హార్లిక్స్ మొత్తం వేసాను ఇందులో. అసలు ఇంత టేస్టీగా ఉందండి ఇది. హార్లిక్స్ ఫ్లేవర్ కానీ, బనానా ఫ్లేవర్ కానీ తెలియకుండా రెండిటి కాంబినేషన్లో ఇంకొక డిఫరెంట్ ఫ్లేవర్ ఉందన్నమాట. చాలా బాగుంది. పిల్లలు ఎంతో ఇష్టపడతారు దీన్ని. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మనము. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇట్లా మిక్సీ పట్టుకోవాలి మొత్తము. ఒక 2 రౌండ్లు తిప్పితే సరిపోతుంది. మనం మెత్తగా మిక్సీ అయిపోతుంది అనమాట. చూసారా, ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇట్లా క్రీమ్ లాగా అవ్వాలి. ఇలా అయిన తర్వాత నేను కుల్ఫీ మోడ్లో వేసుకొని, మీరు కుల్ఫీ లాగా కానీ రెడీ చేసుకోవచ్చు దీన్ని. లేదా ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకొని ఐస్ క్రీమ్ లాగా కానీ చేసుకోవచ్చు. కానీ నేను అలా వేయకోకుండా ఈరోజు ఒక ప్లాస్టిక్ గిన్నె తీసుకొని, అంటే ఎయిర్ టైట్ బాక్స్ ఒకటి తీసుకొని అందులో వేసాను. ఇలా అందులో వేసేసి కొంచెం ట్యాప్ చేసి, దీని మీద మన బాదం జీడిపప్పులు కొంచెం అట్లా కట్ చేసి చల్లుకోవాలి. ఇది మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా తయారు చేసుకొని ఇది మూత పెట్టేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టుకోవాలి. ఓవర్ నైట్ పెట్టుకోకుండా కానీ ఒక 3-4 అవర్స్ పెట్టినామంటే అది ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. నేను ఓవర్ నైట్ పెట్టాను ఈరోజు. ఇలా పెట్టేసి ఓవర్ నైట్ మనము ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో కాదు, ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి మీకు. చాలా టేస్టీగా ఉందన్నమాట. అసలు ఎంత టేస్టీగా ఉందంటే నేను మొత్తం హాఫ్ వరకు నేనే తినేసానమాట. ఇలా కట్ చేసుకొని మనము స్క్యూబ్స్ ఉంటే కనుక వేసుకోవచ్చు. మన ఐస్ క్రీమ్ తీసేది ఉంటుంది కదా, దాంతోటైతే ఈజీగా తీసుకోవచ్చు. నేనైతే స్పూన్తోనే కట్ చేశాననమాట. ఇలా కట్ చేసి ఇలా 2 పీసులు, అందరు 2 పీసులు వేసుకొని తిన్నామన్నమాట. చాలా టేస్టీగా ఉంది. నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందనమాట. చూసారా, ఒకసారి ట్రై చేయండి మీరు కానీ. చాలా బాగా నచ్చుతుంది అనమాట పిల్లలకి. మనం డైరెక్ట్గా అరటిపండు ఇస్తే తినరు కదా పిల్లలు, అందుకని చెప్పేసి ఇలా రెడీ చేసిస్తే వాళ్ళకి ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుంది, మనం అరటిపండు వాళ్ళతో తినిపించినట్టు ఉంటుందన్నమాట. అందుకని ఇలా చేశాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.